హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నీతి శాస్త్రం నుండి మరో శ్లోకాన్ని దాని విశ్లేషణని మీతో పంచుకోవాలని ఈ వీడియో మీకు సమర్పిస్తున్నానండి. కొనసాగిస్తున్నాను, చూసే చదువుతున్నాను. నారాయిస్టులు విమర్శించుకోవచ్చు. క్షమాతీర్థం తపస్తీర్థం తీర్థమింద్రియ నిగ్రహ సర్వభూత దయాతీర్థం ధ్యానతీర్థమనుత్తమం. నీతి శాస్త్రం ఎంత స్పష్టమైన వివరణ ఇస్తుందంటే, నిజానికి వివిధ మన వాంగ్మయంలో, సంస్కృత వాంగ్మయంలో, ఉపనిషత్తుల్లోనూ, ప్రకరణ గ్రంథాల్లోనూ, రామాయణ మహాభారత గాథల్లోనూ, పురాణాల్లోనూ ఉటంకించబడినటువంటి విలువైన శ్లోకాల్ని, నీతి బోధించే శ్లోకాల్ని సంగ్రహించి నీతి శాస్త్రంగా దాన్ని చదివి దాన్ని అధ్యయనం చేసిన వాళ్ళని నీతి కోవిదులుగా ఒకప్పుడు సమాజం గుర్తించేది, గౌరవించేది, వారి నుండి సలహాలు, మార్గదర్శకత్వము పొందేది. ఇప్పుడు మన సుఖబ్రహ్మాశ్రమ స్వాముల వారు, విద్యా ప్రకాశానంద స్వాముల వారు గీతా మకరందం మనకు అనుగ్రహించిన వారు. ఆయన రామాయణ రత్నాకరము, భారత రత్నాకరము, భాగవత రత్నాకరము, అందులో ఇలాగే మంచి మంచి శ్లోకాలు మనకి తాత్పర్యాన్ని, విశ్లేషణని, కొన్ని ఉదాహరణలు కూడా అనుగ్రహిస్తూ ఎంత చక్కని గ్రంథాలు మనకు అనుగ్రహించి ఉన్నారు. మనకే స్మగ్లర్ల సినిమాలు చూడడం మీద ఉన్న ఇంట్రెస్ట్ ఇలాంటి జీవితాన్ని మంచి మార్గంలోకి తిప్పే, మనస్సుని ఆహ్లాదపరిచే, ఆత్మ సాధనని దృఢపరిచే శాస్త్రాలు మనం చదవక వాటిని అన్నిటినీ నీతి శాస్త్రం అంటున్నామండి. ఆ నీతి శాస్త్రంలో ఇది ఒక గొప్ప మణి. మరొకసారి నేను శ్లోకాన్ని మీకు పఠించి వినిపిస్తున్నాను. క్షమాతీర్థం తపస్తీర్థం తీర్థమింద్రియ నిగ్రహ సర్వభూత దయాతీర్థం ధ్యానతీర్థమనుత్తమం. తీర్థం అంటే గంగకి వెళ్ళి ఆ రాగి చెంబులో తెచ్చుకొని అది మాత్రమే కాదు, గంగలో తాగింది మాత్రమే కాదు, ఏ నదికి పుష్కరాలు వస్తే ఆ కుంభమేళాలకి వెళ్ళి తోసుకొని తొక్కుకొని అక్కడ బురద తేలిన నీటిని కళ్ళకద్దుకొని తాగడం, అది మాత్రమే తీర్థం అనుకొని అందుకోసం ఉరుకులెత్తి ఆ తీర్థం తాగితే పుణ్యం వస్తుందనుకొని ధనం భవిష్యత్తులో సుఖం కోసము, భద్రత కోసంలాగే పుణ్యం ఈ దేహం మరణించాక ఆ ఊర్ధ్వలోకాల్లో సౌఖ్యం కోసం అనుకొని ఉరుకులెత్తడమే. గోవుల మూత్రాన్ని తాగినంత మాత్రాన అది తీర్థము అయిపోదు, అది నీకు పుణ్యము ఇవ్వదు. ఒకవేళ ఆ పుణ్యాన్ని ఇచ్చినా అది తరిగిపోయే ధనం ఎలాంటిదో, నిన్ను వీడిపోయే ధనం ఎలాంటిదో ఆ పుణ్యం కూడా అలాంటిదే. కాబట్టి అసలైనది ఏమిటో తెలుసుకోమంటుంది మన శాస్త్రం. కాబట్టి తీర్థం అంటే ఇలా వేళ్ళు లోపలికి ముడుచుకొని ఈ మూడింటిని ముందుకు తెరచి త్రిగుణాల్ని దాటే ప్రయత్నం చేస్తున్నాను, అహాన్ని, రాగద్వేషాలని అణుచుకుంటున్నాను అంటూ ఇలాంటి చిన్ముద్ర పెట్టి ఇందులో తీర్థం వేయించుకుని కళ్ళకద్దుకుని తాగి తలకు కూడా తుడుచుకోవద్దంటారు. తలకు తుడుచుకుంటే దేవుడికి తలనీలాలు ఇచ్చినప్పుడు అది ఎంగిల్దవుతుందని, కాబట్టి పొట్టకు తుడుచుకోమని చెప్తారు. ఇన్ని నియమ నిష్ఠలతో తీసుకుంటే తీర్థం నీకు పుణ్యాన్ని ఇస్తుందనే తీర్థం జ్ఞానాన్ని మాత్రం ఇవ్వదండి. జ్ఞానాన్ని ఇవ్వాలంటే ఇలాంటి అనువర్తనలన్నీ మనం తెలుసుకోవాలి. కాబట్టి క్షమాతీర్థం, దేన్నైనా ఓర్చుకోవడం తీర్థం. అది అవమానమైన, సుఖమైన, దుఃఖమైన, ఇతరులు నీకు చేసిన మేలైనా, ఇతరులు నీకు చేసిన కీడైనా, ఇతరులు నిన్ను పొగిడినా, ఇతరులు నిన్ను తెగిడినా దాన్ని భరించడం, సహనంగా భరించడం. క్షమ అంటే ఎదుటి వాళ్ళ తప్పుని క్షమించడం కాదండి, సహించడాన్ని క్షమ అంటుంది సంస్కృతం. కాబట్టి క్షమాతీర్థం. తపస్తీర్థం, తపస్సు చెయ్యడం, మన అరిషడ్వర్గాల్ని అణుచుకోవడం కోసం మనస్సుని అంతర్ముఖం చేయడం తపస్సు. అటువంటి తపస్సు తీర్థం. తీర్థమింద్రియ నిగ్రహ, మన పంచేంద్రియాలని నిగ్రహించుకోవడం అసలైన తీర్థం. సర్వభూత దయాతీర్థం, అన్ని భూతములయందు మన చుట్టూ ఉన్న ప్రాణికోటి, మనుషులు, స్నేహితులు, బంధువులు, శత్రువులు, మిత్రులు అందరి పట్ల దయ కలిగి ఉండడం అది గొప్ప తీర్థం. ధ్యాన తీర్థం అనుత్తమం. ఇక ధ్యానం చెయ్యడం, ఒక మంత్రం మీద, గురువు ఇచ్చిన మంత్రం మీద
ఆ సిద్ధి కలిగే వరకు ధ్యానం చేయడం అను ఉత్తమోత్తమమైనది. ఎందుకంటే శరీర పోషణ తర్వాత ఆత్మ సాధన కోసం మనోపోషణ ధ్యానం. అది మనల్ని మనకి ఎరుకపరుస్తుంది. మనకి మనం తెలిసినప్పుడు మనం అందరినీ తెలుసుకోగలుగుతాం. అందరికీ శ్రేయస్సు కలిగించాలనుకుంటాం. ఎందుకంటే అదే మనకు శ్రేయస్సు గనక. కాబట్టి ఇలాంటి నీతి శాస్త్రపు శ్లోకాల్ని ఒకప్పుడైతే సజ్జన సాంగత్యంతో ప్రతిరోజు సాయంత్రము, ఉదయము, మధ్యాహ్నము ఎవరికి ఎప్పుడు ఒక గ్రూప్, ఒక బృందంగా ఏర్పడి ఎప్పుడు అనువైన సమయమో అందరికీ ఆ సమయాన్ని ఎంచుకొని కొద్దిసేపు ఇలాంటి సజ్జన సాంగత్యం చేసి ఆత్మని వెలిగించుకుండేవాళ్ళు, బుద్ధిని, మనసుని ప్రకాశమానం చేసుకుండేవాళ్ళు. ఇప్పుడు ఆ సమయాన్నంతా గుత్తొంకాయలు, చికెన్ బిర్యానీలు, వంటలు, వ్యంగ్యపు ట్రోల్స్ వీటితో సరిపోతుంది. మన సమయాన్ని మరింత సద్వినియోగం చేసుకునే విధంగా ఈశ్వరుడు మనల్ని నడపాలని కోరుతూ హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ వీడియోలో కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. Please support Ammavudi Mata Anantananda to spread the truth of either spying or spirituality up to the roots of this society. As well, support me financially also to continue and to win this war with wisdom as weapon. www. భావితరాల భద్రత కోసం, ప్రపంచం ఆహార కొరతని ఎదుర్కోకుండా ఉండేటందుకోసం ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం. ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా ప్రియ పుత్రీ పుత్రులందరినీ రాజకీయాలకి, కులమతాలకి అతీతంగా స్వాగతిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.